భాగంగా ఫిబ్రవరి 12వ తేదీన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, అదే రకంగా సంయుక్త కిసాన్ మోర్చా దేశంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం పాల్గొని పార్టిసిపేట్ కావాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక, రైతు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు దేశంలో ఈ ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారంటే, అదే రకంగా బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని మేము జాతీయత కోరుకుంటున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మీకు బయటపడుతుంది, ఈరోజు అమెరికాల వ్యవసాయ ఉత్పత్తులను మన దేశంలో అమ్ముకోవడానికి 0% తీసుకొచ్చింది. మన వస్తువులను అమెరికాలో అమ్ముకుంటేనేమో 18%, అంటే 25% నుంచి 18% తగ్గించమని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మన జాతీయవాదులు మళ్ళీ ఈరోజు వ్యవసాయదారులకు మన దేశంలో పండించినటువంటి పంటలకు కానీ ఇక్కడ రైతాంగానికి కానీ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంటే మీ జాతీయవాదం ఎక్కడ పోయిందని మేము